Okay. ఫ్రెండ్స్, ఈరోజు మన టుడే టాపిక్ ఏంటంటే మోటరోలా వన్ ఫ్యూజన్ ప్లస్. ఫ్రెండ్స్, మోటరోలా కంపెనీ ఈ యొక్క మొబైల్ లాంచ్ చేసినట్టు అనౌన్స్ చేసింది. బట్ ఈ మొబైల్ యొక్క ఫీచర్స్ అండ్ రివ్యూ అనేది ఎలా ఉందో మనం ఈ వీడియోలో చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కృష్ణ, మీరు చూస్తున్నారు కేకే A to Z ఫన్ అండ్ ఎడ్యుకేషన్. ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే కింద రెడ్ కలర్ బటన్ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే నా వీడియోస్ మీరు మిస్ కాకూడదంటే కింద గంటను కూడా యాక్టివేట్ చేయండి. ఈ యొక్క మొబైల్ని వీరు 2018లోనే రెడీ చేశారు. బట్ ఈ మొబైల్ని వాళ్ళు 2018లో లాంచ్ చేయలేదు. వీళ్ళు ఈ మొబైల్ని స్టెప్ బై స్టెప్ అప్డేట్ చేస్తూ 2020లో లాంచ్ చేయడం జరిగింది. అలాగే ఈ మొబైల్ యొక్క ఫీచర్స్ కనుక మనం చూసినట్టయితే ఈ యొక్క ఫ్యూజన్ ప్లస్ బాడీ అనేది ఫుల్లీ ప్లాస్టిక్తో బిల్డ్ చేసి ఉంటుందని వీళ్ళు చెప్తున్నారు. అలాగే దీని యొక్క ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 730 చిప్సెట్తో వీళ్ళు రన్ అవుతుందని ఈ యొక్క సిస్టమ్ అనేది వీళ్ళు మనకు చెప్పడం జరిగింది. అలాగే ఈ యొక్క ఫ్రంట్ క్యామ్ అనేది పాపప్తో వీళ్ళు రెడీ చేయడం జరిగింది. అలాగే దీని యొక్క బ్యాక్ క్యామ్ అనేది కూడా వీళ్ళు 64 మెగాపిక్సెల్ మెయిన్ షూటర్తో, అలాగే 18 మెగాపిక్సెల్తో అల్ట్రా వైడ్ క్యామ్తో, అలాగే 5 మెగాపిక్సెల్తో మైక్రో షాట్తో అండ్ అలాగే 2 MPతో డెప్త్ సెన్సార్ని వీళ్ళు యూజ్ చేసినట్టు మనకి ఈ యొక్క మొబైల్లో అనేది వీళ్ళు చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ మొబైల్ యొక్క స్క్రీన్ కనుక మనం చూసినట్టయితే 6.6 ఇంచెస్ IPS LCD డిస్ప్లే అనేది వీళ్ళు యూజ్ చేయడం జరిగింది. అలాగే ఈ యొక్క మొబైల్ స్క్రీన్ అది నాచ్తో రెడీ చేయడం అనేది కూడా వీళ్ళు చెప్పడం జరుగుతుంది. అలాగే మనం ఈ యొక్క మొబైల్ని ఇంకా చూసినట్టయితే బ్యాక్ ఫింగర్ ప్రింట్ అనేది వీళ్ళు డిఫరెంట్గా రెడీ చేయడం అనేది మనకి ఫస్ట్ టైం చూస్తాం. అలాగే ఈ యొక్క ఫింగర్ డిఫరెంట్ వీళ్ళు ఇలా రెడీ చేయడానికి గల కారణం ఏంటంటే మోటరోలా సింబల్లోనే వీళ్ళ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది యాడ్ చేయడం మనం ఇక్కడ చూస్తున్నాం. అలాగే వీళ్ళు చెప్తున్నారు కూడా ఏంటంటే మా మోటరోలా కంపెనీ ఇప్పుడు వచ్చి ఎవరు ఇలా రెడీ చేయలేదని వీళ్ళు చెప్తున్నారు. ఓన్లీ యొక్క ఈ మోటరోలా సింబల్ అంటే M సింబల్లోనే వీళ్ళ ఫింగర్ ప్రింట్ సెన్సార్ని పెట్టినట్టు వీళ్ళు మనకి చెప్తున్నారు. అలాగే ఈ యొక్క మొబైల్ అనేది 210 గ్రామ్స్ వెయిట్తో ఉంటుందని వీళ్ళు మనకు చెప్పడం జరుగుతుంది. అలాగే మనకి దీనిలో పెయిన్ఫుల్ అడ్వాంటేజ్ ఏంటంటే 5000 mAh బ్యాటరీ అనేది వీళ్ళు యూజ్ చేసి చెప్తున్నారు. అలాగే ఈ బ్యాటరీకి 5000 mAh, ఈ మొబైల్కి 5000 mAh అనేది వీళ్ళు ఇవ్వడం చాలా అడ్వాంటేజ్ అని మనం చెప్పుకోవచ్చు. అలాగే దీని యొక్క మొబైల్ ఛార్జర్ 15 వాట్స్ని క్యారీ చేస్తుందని వీళ్ళు కూడా చెప్తున్నారు. అలాగే ఈ మొబైల్కి ఆండ్రాయిడ్ పిన్ కాకుండా C టైప్ పిన్ యూజ్ చేసినట్టు కూడా వీళ్ళు మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. దీని యొక్క మొబైల్ కనుక మనం చూసినట్టయితే మెయిన్లీ అడ్వాన్స్డ్ 2020 మొబైల్ అని చెప్పుకోవచ్చు. దీని యొక్క ప్రైస్ కనుక మనం చూసినట్టయితే వీళ్ళ స్టార్టింగ్ ప్రైస్ 17,000 కింద వీళ్ళు మనకి చెప్పడం జరుగుతుంది. అలాగే ఉండి కొలది ఈ యొక్క మొబైల్ క్రేజ్ చూసి కన్ఫామ్గా పెరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయని వీళ్ళు మనకి చెప్పడం జరుగుతుంది. ఈ మొబైల్ యొక్క స్టార్ రేటింగ్ కనుక మనం చూసినట్టయితే ఈ మొబైల్కి 4.8 అవుట్ ఆఫ్ 5కి వీళ్ళు మనకి ఇచ్చినట్టు చెప్తున్నారు. అలాగే దీని యొక్క వాల్యూ ఆఫ్ మనీ కూడా 4.6 అవుట్ ఆఫ్ 5కి వీళ్ళు మనకి మెన్షన్ చేసినట్టు తెలుస్తుంది. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మీరు కనుక నా ఛానల్ యొక్క వీడియోస్ మిస్ కాకూడదు అనుకుంటే నా ఛానల్ కన్ఫర్మ్గా సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఇస్ కృష్ణ సైనింగ్ అవుట్.